ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి. ఈ అమరావతి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. దానికి నిదర్శనమే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలకు పైగా పనులు స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాదాపుగా 1,00,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇంత ఆనందకర సమయంలో అమరావతి గురించి ఒక్క సంవత్సరం వెనక్కి వెళ్ళి గడిచిన పాలకుల చేతిలో అమరావతి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అవన్నీ పూర్తిగా కొద్దిమేర తెలుసుకుని జ్ఞాపకాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులు కూడా, లియో వీక్షకులు. సార్, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మనకు ఒక రాజధాని ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకొని మా రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితి. దానికి ఊపు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. రేపు మోదీ గారిని పిలిపించి దేశం మొత్తం అమరావతి వైపు చూసే విధంగా 1,00,000 కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక్కసారిగా ఈ ఆనందకర సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అమరావతికి గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇబ్బందులు పడిందో ప్రజలందరూ కూడా చూశారు. ఒక్కసారి మా కోసం ఆ క్షణాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమరావతి పాత స్థితి అంటే వెంకట్, ఎప్పుడైనా వెలుగు సాటున నీడ కూడా ఉంటుంది. ఒక సంతోషంతో పాటు సంతోషం వెనకాల ఒక దుఃఖమైనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. ఏదైనా ఒకటి సాధించేటప్పుడు ఒక కష్టం ఉంటుంది, ఒక సుఖాన్ని సాధించేటప్పుడు. అలాగే ఇవాళ మీరు అన్నట్టు 2015లో అమరావతిని శంకుస్థాపన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఆనందపడ్డారో, ఆ తర్వాత 2019 తర్వాత ఎంతో ప్రగతి, అంటే ఎంతో చకచకా జరుగుతున్న పనుల్ని సడన్ బ్రేక్ వేస్తారు చూసారా, ఎయిర్ బ్రేక్ వేసినట్టు ఆపినప్పుడు అంత ఆందోళనకు గురయ్యారు. ఒక్క అమరావతి ప్రాంత ప్రజలు కాదు, మొత్తం మీరు ఇంతకుముందు చెప్పారు ప్రజా రాజధాని అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దాని ఫలాలు అంతే. అది ఏ ఒక్క ప్రాంతానికో ఒక్క గ్రామానికో అయ్యేది కాదు. వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక 36 గ్రామాల ప్రజలకు సంబంధించిన అంశంగా చేసి దాన్ని భ్రమరావతి అని, కమరావతి అని, శ్మశానం అని, ఎడారని, ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్పీకర్, రాజ్యాంగ పదవుల్లో ఉన్న స్పీకర్ కూడా అలా మాట్లాడాడు. తర్వాత ఆ ప్రాంతంలో రాజధానికి ఇచ్చిన చిన్న రైతులు, వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నది చిన్న రైతులే. 97% 2 ఎకరాలు, 2 ఎకరాల లోపు, ఎకరము, అరెకరం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని ప్రజలు లేదు. ఎందుకంటే నేను అంతగా ఎలా చెప్పగలనంటే 2020 జనవరి, అంటే జనవరిలో సంక్రాంతి పండక్కి వెలగపూడిలో నేను కూడా రైతుల తరపున నిరాహారదీక్ష కూర్చున్నా. ఎందుకంటే నేను కూడా 2-25 ఎకరాల రైతుని. భూమి కోల్పోతే, అంటే అందులో పాలనాది, నాది కృష్ణా జిల్లా యువతల వైపు నందిగామ వైపు ఉంది, తెలుసు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. అయితే నేను స్వయంగా వెలగపూడి వెళ్ళి నా సొంత ఖర్చులతో నేను ఆ రోజల్లా కూడా నిరాహార దీక్షలో కూర్చున్నా ఒక రోజంతా. అదే రోజున చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, తర్వాత రామారావు గారి ఆడపిల్లలు, ఇంకా మద్రాసులో ఉన్న డాక్టర్ గారు, చాలామంది వచ్చారు కుటుంబీకులు మొత్తం. అంటే ఎందుకు వచ్చారంటే అది ఫస్ట్ సంక్రాంతి, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. రైతులు ఎంత ఆవేదన చెందుతా ఆ రోజు కూడా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. నేను ఆ నిరాహార దీక్షలోనే పాల్గొన్నా. ఆ నిరాహార దీక్షలో పాల్గొన్న రోజు ఆయన అరిసెలు వండించుకుని, అంటే సంక్రాంతి అంటే కోస్తా ప్రాంతంలో మీకు తెలుసు అరిసెలు అనేది ప్రధానంగా వండుకుంటారు ప్రతి కుటుంబంలో. ఎంత చిన్న కుటుంబంలో అయినా వాళ్ళ స్థాయికి వాళ్ళు 1 కిలోనో 1/2 కిలోనో వండుకుంటారు, అరిసెలు వండుతారు. మరీ ముఖ్యంగా సంక్రాంతికి ఆయన అరిసెలు వండించుకుని ఒక వ్యాన్లో పెట్టుకుని కుటుంబ సభ్యులు అందరితో కలిసి వచ్చి, ఆయన కూడా హైదరాబాద్లో లేడు అప్పటికి, ఇంకా కాపురం పూర్తిగా అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఆయన అందరూ కూడా వచ్చారు. అసలు మామూలుగా నారావారిపాలెంలో జరుగుతుంది సంక్రాంతి ఎప్పుడైనా, ఆయన కానీ 2020 సంక్రాంతి వెల్లటూరులో జరిగింది. ఆయన వెలగపూడిలో రైతుల మధ్యలో జరుపుకున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా బాధాకరమైన సంఘటన, నా జీవితంలో కూడా నేను ఇప్పుడు అటువంటి సంఘటన చూడలేదు. ఎందుకంటే నేను ఒక 15 years వరకు మా ఊరిలో పెరిగిన, ఆ తర్వాత చదువుకోవడానికి బయటకు వచ్చేసా. ఆ రోజు 3 చిన్న రైతులు, ముఖ్యంగా ఒక 2 హరిజన రైతు కుటుంబాల్లో
పెద్దలు చనిపోయారు, ఒక వేరే ఇంకొక కుటుంబం ఏదో బీసీ అనుకుంటా, ముగ్గురిని తీసుకొచ్చారు, ముగ్గురు శవాల్ని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ కాలక్షేపం అంటే అక్కడ ఉండేవారంట, ప్రతిరోజు వచ్చి కూర్చునేవాళ్ళు ఏదన్నా ఫలితం వస్తుందా అని. ముగ్గురు చనిపోయారు ఒకే రాత్రి, అంటే భోగి రోజు రాత్రి చనిపోయారు, సంక్రాంతి రోజు వాళ్ళ అంత్యక్రియలు. నేను ఆ రోజు అక్కడ ఉండటం అనేది నాకు చాలా ఇంకా బాధ వేసింది. అటువంటి సంఘటన నా కళ్ళారా చూశా. తర్వాత అసలు అంతకుముందు బాగా పీక్లో జరుగుతున్నప్పుడు, వర్క్ జరుగుతున్నప్పుడు కూడా నేను చూస్తే ఒక పండగ వాతావరణంగా ఉంది. 40-50 వేల మంది కార్మికులు పనిచేసుకుంటా ఎక్కడికక్కడ. అంటే అసలు బిజినెస్లు కూడా ఎలా నడుస్తున్నాయంటే షాపులు కానీ అన్నీ. ఎప్పుడైనా డబ్బు చలామణి ఉంటే ఆ ప్రాంతంలో ఉండే కళ వేరు. అట్లా ఒక గోపురాన్ని, గుడిని నిర్మిస్తున్న, పవిత్రమైన భవనాల నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడో స్టాండ్ స్టిల్, ఎక్కడ ఆపేశారు, ఎక్కడ మిషనరీ అక్కడ తుప్పట్టిపోయింది, ఎక్కడ బిల్డింగులు అక్కడ తుప్పట్టిపోయినాయి, అన్ని నీళ్లు నిలిచిపోయినాయి, కప్పలు, బెకబెకలు, పాములు ఇవన్నీ చేరినాయి. ఆ తర్వాత ఆయన దిగిపోయే నాటికి ఒక అడవిగా మార్చేసాడు. తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్న కంకర్ని కూడా తవ్వుకెళ్ళిపోమని ప్రోత్సహించారు, స్టీల్ ఎత్తుకెళ్ళిపోమన్నారు. ఎందుకంటే అక్కడ ఏమి ఇక ఇవి కనపడకూడదు, ఆనవాళ్ళు ఉండొద్దు. తర్వాత ఈ ఐకానిక్ బ్రిడ్జ్కి వేసిన ఫౌండేషన్ కూడా, పిల్లర్లను కూడా పొక్లైన్లు పెట్టి పెకలించి పారేశారు. తర్వాత పైప్ లైన్లు తీసుకెళ్ళిపోయి ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి పంపించేశారు డౌన్కి. తర్వాత కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు అవన్నీ కూడా ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో పంపించేశారు, విజయనగరం ఎమ్మెల్యే అని. అట్లా ప్రతిదీ కూడా అట్లా చేసిన ప్రదేశాన్ని మళ్ళీ అసలు ఈ భవనాలు పనికొస్తాయా రాదా అని మళ్ళీ 2 ఐఐటీల నుంచి పిలిపించారు. హైదరాబాద్ ఐఐటి వాళ్ళు వెళ్ళారు, తర్వాత మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చారు. దాన్ని పరీక్షించి ఈ భవనాలు కొనసాగించవచ్చు ఆ కన్స్ట్రక్షను, ఎందుకంటే తుప్పట్టిపోయినాయి ఐరన్ బార్స్ అని. తర్వాత ఆ రైతులు 5 సంవత్సరాల పాటు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మనసు కరిగి మళ్ళీ పనులు మొదలు పెడతాడని మహిళలు చేసిన ఉద్యమం 5 సంవత్సరాల పాటు ఒక రికార్డ్ అనమాట ఈ భారతదేశ చరిత్రలో. తర్వాత వాళ్ళ జాకెట్లు కూడా చింపించేశారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు, కాలువల్లో పడేసి కొట్టారు. ఇది గుడికి వెళ్తుంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంటే. తర్వాత అదే ప్రదేశం మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వెళ్తా కూడా ఆయన ఈ పట్టాలు కట్టించేసుకుని వాళ్ళంక చూడకుండా వెళ్ళిపోయాడు. నేను ఏమన్నాడు, ఆయన నా బిడ్డల్లాగా చూసుకుంటాను మీ అందరినీ, రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పాడు. అట్లా ఇన్ని రకాల మీరు అన్నారు ఎందుకు దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు ఎంత పెట్టి మొత్తం ఎన్ని పెకిలిచ్చేశారు. దాదాపు జంగిల్ క్లియరెన్స్ 200 పొక్లైన్లు పగలు రాత్రి కేవలం వాటి కోసం చెప్పినది 30 కోట్ల రూపాయలు పెకిలిచ్చేశారు. పిగిలిచ్చేసి అసలు ఇది ఎక్కడ ఉందా తీసుకొచ్చారు. అట్లాగే తర్వాత ఒక 50 గజాల్లో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి దాన్ని ఒక విధిగా మార్చాలి అంటే దేనికైతే కేటాయించారో ఆ ఇళ్ల స్థలాలు కేటాయించిన సెక్టర్ వేరే ఉంది. ముందు సెక్రటరియట్ అయిన తర్వాత ప్రజలు వస్తారు. అట్లా కాకుండా ముందు నేను 50 గజాల చొప్పున మీకు ఇల్లు కట్టిస్తా అని, ఈయనైతేనేమో ఎక్కడ కట్టుకున్నా 20-25 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకుంటాడు. 50 గజాల్లో ఇళ్ళు, అది కూడా అమరావతిలో ప్రాంతీయులకి ఇస్తే అది ఒక రకం. అట్లా కాదు, ఎక్కడి నుంచో ఆయనకి సంబంధికులను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే స్థలం ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి ప్రాధాన్యత. అప్పుడు కోర్టు కూడా దాన్ని ఆక్షేపించి మీరు కనుక ఇది కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి మీరు అప్పుడే ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే కూడా కింద దాన్ని నిబంధన పెట్టండి, కోర్టు ఆజ్ఞకి ఆఖరి తీర్పుకి లోబడి ఇవి ఇస్తున్నామని చెప్పి ఒక నిబంధన కూడా పెట్టించింది. ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదేమో డార్క్ సైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే 30,000 కోట్ల పనులకి టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేయడంతో పాటు ఇప్పుడు దాదాపు 20,000 మంది కార్మికులు పనిలోకి దిగారు, మిషనరీ దిగింది. మళ్ళీ పాత సీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడెక్కడెక్కడ ఆగిపోయినాయో అన్నీ క్లియర్ చేసి అన్నిటికీ లైటింగ్ పెట్టేటప్పటికి నిజంగా అమరావతికి ఇంత కళ వస్తుందా అని ఆయన వచ్చిన 15-20 రోజుల్లోనే చూపించాడు. అది ఒక పెద్ద విషయం. అయితే మే 2న మళ్ళీ ప్రధానమంత్రి గారే ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆయన 2015లో శంకుస్థాపన చేశాడో ఆ తర్వాత ఎంతవరకు వీళ్ళు నిర్మాణం చేశారో ఇవాళ రేపు వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 80% వరకు కూడా చాలా నిర్మాణాలు పూర్తి చేశారు, అవి అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈయనతో ఇంకొక 1,00,000 కోట్ల రూపాయల పనులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయిస్తున్నారు. అది ఏంటంటే లాంఛనంగానే, అది ఒక రకంగా పట్టుగడ్డలో పెట్టి చెప్పు దెబ్బ లాంటిది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని
మోడీ గారి దృష్టికి తీసుకురావటానికి చేసిందే తప్ప ఇంకా దీనికి తిరిగి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏ దశలో ఎలా ఆపేశాడు, అసలు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగుల్లోంచే జరిగింది. ఒక్క ఇటుకు కూడా ఆయన టైంలో పెట్టలేదు. అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక 2 ఏళ్ల పాటు అయినా కూడా ఆ బిల్డింగ్లు అయ్యే వరకు కూడా కొనసాగుతుంది. డోకా లేదు. కానీ రేపు ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో ఉండదు. దాని అభివృద్ధి అనేది బౌండరీస్ దాటిపోతుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండాలి. ఆ నిర్మాణాలు అనేవి ఐకానిక్, అంటే ఒక ప్రతిష్టాత్మకమైన భవనాలుగా నిర్మిస్తానికి కూడా ఇవాళ హైకోర్టు భవనాన్ని వేరేగా కడుతున్నారు. మళ్ళీ తర్వాత సచివాలయం కడుతున్నారు, శాసనసభ ప్రాంగణం కడుతున్నారు. అట్లా ఇప్పుడు ఈయనేమన్నాడు, న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు. కర్నూలులో ఏమన్నా ఒక గజం స్థలం తీసుకున్నాడా, ఒక ఇటుక? లేకపోతే వైజాగ్లో పాలనా రాజధానికి దానికి ఏమన్నా చేశాడా? కానీ ఋషికొండని మాత్రం పగలగొట్టి తనకు కావాల్సిన ప్యాలెస్ 550 కోట్లతో కట్టాడు. ప్రజలకు ఏ విధంగా పనికిరాదు, ప్రభుత్వానికి కూడా పనికిరాదు. కేవలం ఆయన కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే దాంట్లో కూర్చుని విలాసంగా జీవితం గడపడానికి ఒక దేశ అధ్యక్షులు నియంత్ర కూడా అటువంటి నిర్మాణాలు చేయలే. వాళ్ళు కూడా ఒక పరిమితికి లోబడి ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు రేపు మోడీ గారు వచ్చిన తర్వాత రేపటి నుంచి జరిగే నిర్మాణాల స్పీడ్ కానీ వేగం కానీ వేరే ఉంటుంది. తర్వాత అందరూ అడుగుతున్నారు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అని. 1,00,000 కోట్లు రావటానికి ఈ ప్రభుత్వం కనుక ఈ నిర్మాణాలు ఇవన్నీ చేసుకుని రైతులకు ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగిలే భూమే కొన్ని లక్షల కోట్లతో ఉంది. అందుకే బడ్జెట్లో కూడా ఒక పైసా కేటాయింపులు ఈ బిల్డింగులకి పెట్టలేదు. తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి నుంచి తీసుకునే నిధులకి కేంద్రం హామీగా నిలబడింది. ఆ వడ్డీ మేము కడతామని చెప్పింది. అసలు కట్టడం రేపు అమరావతి కనుక రాజధాని రన్నింగ్లోకి వచ్చి ఉపాధి ఈ సంస్థలన్నీ కనుక వచ్చిన తర్వాత ఇక్కడ సైబరాబాద్లో ఎంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందో తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతకన్నా ఎక్కువ కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఇంకొక సహజ వనరులు ఏంటంటే ఓడరేవులు ఉన్నాయి. ఇప్పుడు ఓడరేవుల మీద కూడా దృష్టి పెడతారు. కోస్టల్ కారిడార్స్, ఐటీ కారిడార్స్. ఇప్పుడు మొన్న ప్రధాని గారు కూడా ఆయన చెప్పాడు, ఎక్కడెక్కడ ఎలాంటి ఐటీ కారిడార్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయో వాటికి మాకు సహాయం చేయమని. ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలోనూ ఆదాయ వనరులని పెంచుతున్నారు. దానికి తోడు దానికన్నా గ్రోత్ ఇంజిన్ లాంటి అమరావతి కూడా మనకి పన్నుల రూపంలో ఆదాయం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది అంటే అంతకు ముందున్న రాష్ట్రాలను కూడా మించి కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్పీడ్ అలాంటిది. తర్వాత ప్రజల్లో ఉన్న కష్టపడే తత్వం కూడా యాడ్ అవుతుంది దీనికి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.